ఈ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ నేను ఇప్పుడు ఏదైతే తయారు చేశానో ఇది పురాతనంగా సనాతనంగా మన ధర్మంలో ఉంది, వేదంలో ఉంది. దీని గురించి మీకు నా గురించి తెలిసే ఉంటుంది. నేను వేదిక్ యూనివర్సిటీలో స్టూడెంట్ని, అందులో స్కాలర్గా జాయిన్ అయ్యి నేను ఈ వెజిటేబుల్ థెరపీ మీద, సూర్యకిరణ విజ్ఞానం మీద పిహెచ్డి చేస్తున్నాను. మనకి ప్రమాణమైనటువంటి అంటే వేదం నిర్దేశించినటువంటి ఆహార నియమం ఒకటి ఉంది, అది వెజిటేబుల్ థెరపీ. దానికి ఒక చిన్న పేరు పెట్టాను నేను, లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. ఒక మనిషిని మనిషిగా మహిమాన్వితుడిగా మార్చగలిగినటువంటి ఆహార విధానం. ఈ ఆహారంతో మాత్రమే మీలో మార్పు వస్తుంది తప్ప మీరు చేసే సాధనలో ప్రపంచంలో ప్రకృతి అంతా కూడా వేదం ప్రకారం నడపబడుతుంది. మన మనుగడలను మార్చుకున్నాం తప్ప వేద విరుద్ధంగా సృష్టిలో ఏదీ జరగట్లేదు. మన సృష్టిలో మార్పులు మనం చేస్తాం. అందుకని అవన్నీ కూడా ఉన్నాయి. బీరకాయలు, వంకాయలు, దొండకాయలు అన్ని కూడా. అలాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది కదండి, ఎందుకంటే ఇప్పుడు ఈ టమాటా అంటే ఎక్కడి నుంచి వచ్చింది, బంగాళాదుంప ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ లేని ఇంకో చోట ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ మనది కాదు, లేదంటే మనం తినే ఆహారం కాదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఉన్నాయండి అవన్నీ. అంటే ప్రాంతీయ ధర్మం అని ఉంటుంది. ఏ ప్రాంతంలో పండుతున్నటువంటి ఆహార పదార్థాలు ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే భుజించాలి. ఆ ధర్మం అయితే ఉంది, అది వేదంలో ఉంది. వేదం నిర్దేశించినటువంటిది మాత్రమే మానవుడు అనుసరించాల్సినటువంటి జీవన విధానం.